ల కొరకు ఆ ప్రభు తన యొక్క ఇద్దరు సాక్షులను భూమి మీదకి పంపించబోతూ ఉన్నారు. అదే 11వ అధ్యాయంలో 3వ వచనాన్ని చూస్తున్నాము. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదాను. ఎందుకు? ఈ యొక్క దేవుని చిత్తమును గమనించుటకు, వారు సరిచేసుకొనుటకు యూదులు మరియు హింసించుచూ ఉన్నాడు అపవాది. వాడి యొక్క తంత్రములను ఎదుర్కొనుటకు, సువార్త ప్రకటన చేయుటకు ఇక ఆదినాలు ఎవరు లేరు. అందువల్ల ఇద్దరు తన యొక్క సాక్షులను పరలోకము నుండి కిందికి పంపించాడు. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. అధికారము కలిగిన వారు, అద్భుతాలు చేయగలిగిన వారు, దేవుని యొక్క వాక్యమును ధైర్యముగా చెప్పువారు, వారు గోనెపట్ట ధరించుకొని, అనగా ఈ లోకంలో వారికి ఇల్లు వాకిలి ఏమీ ఉండదు, గోనెపట్ట కట్టుకొని ప్రవచించుచూ ఉన్నారు. 3.5 సంవత్సరములు 1260 దినములు ప్రవచింతురు. అనగా దేవుని యొక్క చిత్తము ఏమవ్వబోతుంది, మీ యొక్క అంతము ఏమవ్వబోతుంది, మీరు మారు మనసు పొందితే మీరు ప్రభు చేత క్షమించబడతారు, పరలోక రాజ్యమునకు వెళ్తారు, లేదా ఈ శ్రమల పాలవుతారు అని ఆ యొక్క ఇద్దరు సాక్షులు ప్రవచింతురు. ఈ ఇద్దరు సాక్షులు ఎవరు అనే సంగతి కూడా మనము ఇంతకు పూర్వమే చూసాము. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లు, అనగా సర్వ అధికారి అయిన దేవుని ఎదుట వారు ఒలీవ చెట్ల వలె పరలోకంలో నిలబడి ఉన్నారు. వారు దీపస్తంభములు అయి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైనా ఈ యొక్క ప్రవచించుచూ ఉన్న వీరిద్దరిని హాని చేయ ఉద్దేశించిన యెడల వారికి గొప్ప శక్తి కలదు. వారి నోటి నుండి అగ్ని బయలు వెళుతుంది. అగ్ని బయలువెడలి శత్రువులను ఆ అగ్ని ద్వారా దహించి వేస్తారు. కాబట్టి వారిని అప్రోచ్ అవ్వడం కానీ, వారికి ఎదిరించటం కానీ సాహసం ఎవరు చేయని పరిస్థితులు అక్కడ ఉన్నాయి. శత్రువులను దహించివేను కనుక ఎవడైనాను వారికి హాని చేయ ఉద్దేశించిన యెడల వాడు అలాగూ చంపబడాలి. కాబట్టి